భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. పలువురు మాట్లాడుతూ అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. దళితుల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో బయటపడిందన్నారు. బేషరతుగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, మాజీ ఎంపీటీసీ ఎండి హసన్, కౌన్సిలర్ బుక్యా సరోజన, పున్న లావణ్య సది, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గడి ఐలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్యా నాయక్, బాలయ్య, కాంగ్రెస్ నాయకులు వెన్నరాజు, రజిత, మంజులారెడ్డి, నర్సగౌడ్, మార్క్ అనిల్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకే గౌరవించబోరు, పూజించబోరు, దేవుళ్ళ మొక్కితే 7 తరాల పుణ్యం వస్తుందని చెప్తాం. 7 తరాల పుణ్యం అనేది ఆయన సొంత విషయం, కానీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మరి దేశంలో ఎన్నో హక్కులు మరి రాజ్యాంగ నిర్మాణంలో ఇచ్చిండు. మరి బయటికేమో అంబేద్కర్ గౌరవించినట్టు చెప్తారు, వాళ్ళ అంతరాత్మల అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళని మనం చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఎప్పటికైనా వాళ్ళ కపట నాటకం బయటపడ్డది ఇప్పటికైనా. కాబట్టి వాళ్ళని నమ్మద్దని ఆయన మీద ఎస్సీ ఎస్టీసీ అట్రాసిటీ కేసు పెట్టాలని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం అంటే లౌకిక అంటే అన్ని మతాలకు అన్ని దేవుళ్ళకు సమానమైన గౌరవం ఉంటుంది. కాబట్టి ఆయన అమిత్ షా కానీ మోడీ కానీ దీన్ని వ్యతిరేకించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు చెప్తా ఉన్నారు వీళ్ళ నమ్మద్దు, దేశంలో వీళ్ళు విషపురుగులని. అది మళ్ళీ ఇప్పటికైనా నిరూపణ అయింది. అమిత్ షా మీద కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్సీ ఎస్టీసీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంతోమంది ఇవాళ ఇంత ఫ్రీడమ్గా రోడ్ల మీద తిరుగుతున్నాము అంటే అది ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భిక్ష. అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ దేశ ప్రజలు అట్లాంటి రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తూ ఇవాళ మన భారతదేశం ముందుకు సాగుతుంది. అలాంటి రాజ్యాంగం పట్ల ఇవాళ మాట్లాడిన ఎవరైతే మన అమిత్ షా గారు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసుకుంటూ, అలాగే బీజేపీ వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి. ఇంకొకటి, ఇంకెప్పుడు కూడా భారత రాజ్యాంగం పట్ల కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్లనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు జరగకుండా చూసుకోవాలి అని అంటే ఇలాంటి నాయకులను అరెస్టు చేసి వారిని జైళ్లలో పెట్టి ఊసలు లెక్క పెడితే తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకునే ఆలోచన దిశగా మాట్లాడకుండా ఉండాలి అని అంటే వారిని ఆ దిశకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ, వారికి తగిన శాస్తి జరిగితే తప్ప మనం రాజ్యాంగాన్ని కాపాడుకోలేము. అందుకోసం వారిని చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకొని